ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. నమస్కారం. సీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగ. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు. ఉపశమనం కోసం చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్న ప్రజలు. మాటల మాంత్రికుడుగా కేసీఆర్ రికార్డులు సృష్టిస్తున్నాడు. టీఆర్ఎస్ ఏడాది పాలనపై మండిపడ్డ సిపిఐ నేత కూనంనేని. ఖమ్మం జిల్లాలో వేటగాళ్ల కలకలం. అటవీ ప్రాంతాల్లో వేటాడిన దుండగులు దుప్పిని చంపి పారిపోతుండగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. అగబగ మండిన భానుడి దాటికి ఖమ్మం జిల్లా వాసులు తల్లడిల్లిపోతున్నారు. నిప్పులు చెరిగే ఎండ తీవ్రతకు భీతిల్లిపోతున్నారు. ఉదయం నుంచే ఎండ మండిపోవడంతో ఒళ్లంతా మంటలతో ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపోత తీవ్రతకు చిన్న పెద్ద అందరూ అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల సమయం నుంచే ఎండ దంచి కొడుతుండటంతో ప్రజలు ముఖానికి వస్త్రాలు, తలకు టోపీలు ధరించి బయటకు వెళ్తున్నారు. వేసవి ముదురుతుండటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన పట్టణాల ప్రాంతాల్లో సగటు 45 డిగ్రీలకు పైచిలుకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బొగ్గుగనుల ప్రాంతమైన కొత్తగూడెం పట్టణం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోడ్లపై మధ్యాహ్నం ఎవరూ కనిపించకుండా పోతున్నారు. చెప్పులు ధరించినా కాళ్లు సైతం మంటలెక్కిపోతున్నాయి. కొత్తగూడెంలో కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదు కాగా గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలుగా నమోదైంది. అనధికారికంగా జిల్లాలో 48 డిగ్రీలు నమోదైనట్లు సమాచారం. మరోపక్క జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఖమ్మంలో 45 డిగ్రీలు నమోదు కాగా సత్తుపల్లి, మదిరాలో సైతం 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ, ఇల్లందు, మనుగురు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. బాగున్నాయండి ఎండలు. రోడ్ల మీద పోతుంటే కూడా అసలు అగరొచ్చి అసలు ఈ కళ్ళు తిరిగి పడతట్టు కూడా అవుతున్నది. ఎండలు బాగా అగరొస్తున్నాయి. సాయంత్రం 6 గంటల దాకా కూడా అగరు బాగుంటుంది.
ఈ జ్యూస్ లాంటివి కొబ్బరి బొండ లాంటివి తాగినా కూడా అసలు ఈ ఒళ్ళు కూడా కూల్ కావట్లే. అసలు ఉబ్బరం బాగుంది. అసలు వాంటింగ్ వచ్చినట్టు అవుతున్నది. వాంటింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ వస్తలేదు, కానీ వాంటింగ్ వచ్చినట్టు అవుతున్నది. బయటికి వెళ్ళిపోతట్టుగా అవి అంతా ఉన్నదండి ఘోరం ఎండలు ఈ 3 రోజుల నుంచి. ఇవాళ ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఎండ ఇవాళ చాలా ఎక్కువ ఉన్నది ఇవాళ ఎండ. బాణుడి ప్రతాపానికి జనం చల్లటి నీరు, శీతల పానీయాల కోసం తహతహలాడారు. పట్టణంలోని చెరుకు రసం, ఐస్, మజ్జికలు, బేకరీల వద్ద రద్దీ పెరిగింది. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. చీకటి పడిన రోడ్లపై వేడి సెగల తాకిడి కొనసాగుతుంది. మున్సిపల్, నగర పంచాయతీల నేతృత్వంలో కనీసం రోడ్ల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బయటకు వచ్చిన ప్రజలు తాగునీరు కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు 2 రోజుల నుంచి బాగా విపరీతంగా ఎండలు కొడుతున్నాయండి. బయట అసలు బండి నడుపుదామంటే అసలుకి కింద మంట పెట్టినట్టుంది. కళ్ళకి విపరీతమైన ఎండ, బాగా కళ్ళు తిరిగినట్టే ఉంది. చాలా ఎండలు కొడుతున్నాయి. అందుకని బోండాలు తాగడానికి వచ్చినాం మేము. ఉదయం 9 గంటల నుంచే బాణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. అత్యవసర పనులపై వెళ్లేవారు ఎండలోనే ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపైన, ట్రాలీలపైన వెళ్లే అనేక మంది మహిళలు తమ కొంగును కప్పుకొని ప్రయాణిస్తున్నారు. వృద్ధులు బయటకు రాలేకపోతున్నారు. మధ్యాహ్నం అయితే జెడ్పీ సెంటర్, బస్టాండ్ సెంటర్, మయూరు సెంటర్ తదితర ప్రాంతాలలో జనాలు లేకపోవడంతో నిర్మానుషంగా మారుతున్నాయి. ఇంకా మరో 10 రోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో, పర్టికులర్గా ఖమ్మం టౌన్లో ఈ గత 4-5 రోజుల నుంచి ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. సన్ రైజింగ్ అయిందంటే చాలు ఎండ విపరీతంగా ఉంది, ఉక్కపోతూ ఉంది. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5:30కి వచ్చిన వాకర్స్ కూడా ఆ టైంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గాలి లేక పొద్దు పొడిచిందంటే చాలు బయటికి రావడానికి జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. రావడానికి అసలు భయపడుతున్నారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఉక్కపోయడంతో ఇళ్లలో ఉండే వాళ్ళకు కూడా మధ్యలో ఎప్పుడైనా పవర్ కటింగ్ లేకపోయినా కూడా పవర్ మెయింటెనెన్స్ కోసం పనిచేసినప్పుడు బాధ వర్ణనాతీతం ఉంది. తర్వాత పని ఉండి ఎవరైనా బయటకు వచ్చినా కూడా ఎదురుకి రోడ్ల వెంబడి చెట్లు ఉండేవి, ఆ చెట్టు కింద కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా కూడా నిలబడినా చల్లబడేవాళ్ళు. అటువంటిది రోడ్డు వెడల పేరు మీద చెట్లన్నీ నరికేయటం అవన్నీ చేసినప్పటికీ దాంతోపాటు ఎండ వేడితో పాటు ఇవన్నీ యాడ్ అయిపోయి జనం విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. మోరోవర్ ఈ ఎండాకాలంలో అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ సరిగా లేక, వాటర్ సరిగా అందుబాటులో లేక కొన్ని కాలనీస్లో బోర్లో ఎన్ని 500-600 అడుగులు వేసినా కూడా వాటర్ అందకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండకి ప్రజలకి కొంచెం సెక్యూరిటీ కావాలంటే అక్కడక్కడ చలివేంద్రం పెట్టించి వాటర్ సప్లై చేస్తూ ఉండాలి. కార్పొరేషన్ వారు చూసుకుంటూ అట్లా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కేసీఆర్ మాటల మాంత్రికుడిగా మారి ప్రజలను మభ్యపెడుతున్నాడని సిపిఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు కేసీఆర్ తీర్పే మండిపడ్డారు. ఏడాది పాలనలో కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రజల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి బడ్జెట్ కేటాయించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ పాలనపై కూనంనేని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో భాగం హేమంతరావు, పలువురు సిపిఐ నేతలు పాల్గొన్నారు. అంటే పేపర్ల ద్వారా, టీవీ ద్వారా, మాటల ద్వారా, ప్రభుత్వం ద్వారా, లేకపోతే వాగ్దానాల జడివారాల ద్వారా కాలం గడపడానికి చూస్తున్నారు. ఆ క్రమంలోనే నేను చెప్పినటువంటి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సంగతి ఏమో కానీ ఉన్న పాత ప్రాజెక్టులు పట్టించుకునే దిక్కు లేదు. దాని మీద దాదాపు 3 లక్షల కోట్ల పైన కావాల్సింది. దాన్ని సింపుల్గా మర్చిపోయి దాన్ని వదిలేసేసి వాడు టార్గెట్ ఏం పెట్టారంటే పేదల
పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుందని, ఆ చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఓయూ భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని, ఈ చర్యలను ఆపకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా వారి జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని విద్యార్థి సంఘం నేతలు విమర్శలు చేశారు. ఓయూ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సృజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారికి ఒకటే చెబుతా ఉన్నాం, ప్రజలు మీ మీద నమ్మకంతో, మీరు తెలంగాణ ఉద్యమం చేశారనే నమ్మకంతో ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఈ కట్టబెట్టిన అధికారాన్ని ప్రజలకే సద్వినియోగం చేయాలని కోరుతూ ఉన్నాం. మీ సొంత ఎజెండాతో, మీ సొంత ఆలోచనలతో, మీ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే సహించేది లేదు. ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ అంటే ఏదో చేస్తాడనే ఆశయం లేదా ఆశతో ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటే, మీరు చేసే చర్యలు అనేవి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. దీన్ని తక్షణమే సరిదిద్దుకొని ఉస్మానియా యూనివర్సిటీని భూముల్ని లాక్కోవడం కాదు, మీరే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా అదనపు కోర్సులని మీరు ఏర్పాటు చేయించి ఉన్నత విద్యను అందించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. లక్షల మంది నిరుపేదలను రెచ్చగొట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో భూములను కొల్లగొట్టాలని చేస్తున్న కేసీఆర్ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఈ కేసీఆర్ ఉద్యమ బాటలో నడిచినటువంటి ప్రస్ఫుటంగా నడిచింది ఒక ఉస్మానియా, ఒక కాకతీయ యూనివర్సిటీ తప్ప మరేమీ లేదు. వాళ్ళ ఆత్మ బలిదానాలు, వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. దానికి కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీని కొల్లగొట్టాలని చేస్తే దీన్ని సహించేది లేదు. మొత్తం రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు సంఘటితం చేసి అవసరమైతే కేసీఆర్ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నా. ఖమ్మం జిల్లాలో జింకల వేటగాళ్లు కలకలం రేపారు. పెనుపల్లి మండల అడవి ప్రాంతంలో 2 దుండగులు వేటాడారు. ఓ దుప్పిని గన్తో షూట్ చేసి తీసుకెళ్తుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. పెనుపల్లి మండలం నీలాద్రిగుడి సమీపంలోని అడవి ప్రాంతంలో 2 వ్యక్తులు స్కార్పియో వాహనంలో వచ్చి దుప్పుల కోసం అడవిలో వేటాడారు. ఇంపోర్టెడ్ అత్యాధునితమైన గన్లో దుప్పిని చంపి తమ వాహనంలో తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు 2ని అదుపులోకి తీసుకుని మృతి చెందిన దుప్పిని, స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుప్పిని వేటాడిన వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ దగ్గర విజయవాడ వెహికల్ ఇదా ఇక్కడ ఎవరో చార్కోల్ కాంట్రాక్టర్ అంటారు సార్, ఈ సింగరేణి కాంట్రాక్టర్ వెహికల్ డ్రైవర్ ఏమో అక్కడ భావనపాలెంలో ఉంటాడండి, వాడు వేసుకుని వెళ్ళిపోయాడు. డ్రైవర్ వేసుకెళ్ళారు. ఇప్పుడు డ్రైవర్ను ఇంకో పర్సన్ ఉన్నాడు. ఇద్దరు దొరికారు. ఆ తల్లంటే గిరిజనులకు ఆరాధ్య దైవం. ఆ తల్లి చల్లని చూపులే వారికి శ్రీరామ రక్ష. ఆ కొండ కోణంలో స్వయంభంగా వెలిసిన తల్లే ఆ గిరిజనానికి కొండంత అండ. పచ్చని ప్రకృతి ఒడిలో వెలిసి గిరిజనులకు తల్లిగా మారి భక్తుల పాలిట కొంగు బంగారమే కాదు, పాము పడగలాంటి గుహల్లో వెలిసిన ఏడాది పాటు నిత్యం జాలువారే జలపాతంలో చల్లని దీవెనలు అందిస్తున్న ఖమ్మం జిల్లా అశ్వరావుపేట గుబ్బల మంగమ్మ దేవాలయంపై ప్రత్యేక కథనం. గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం. ఈ పేరు చెప్పగానే ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పొరుగునే ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు వేలాదిగా దర్శించుకునే దేవాలయం.
గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఏజెన్సీ ప్రాంతంలోని గోగులపూడి అటవీ ప్రాంతానికి అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని కన్నాపురం అటవీ ప్రాంతంలో ఉంది. గుబ్బల మంగమ్మ గుడి దర్శించుకోవాలంటే అశ్వారావుపేట నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. గుడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ దారి మాత్రం భౌగోళికంగా ఆంధ్ర ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల నుంచి ప్రయాణం చేస్తే గుబ్బల మంగమ్మ తల్లిని చేరుకుంటాం. మనం ఎన్నో దేవాలయాలు చూస్తుంటాం, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కానీ పచ్చని ప్రకృతి అందాల మధ్య దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తూ గుబ్బల మంగమ్మ తల్లి గుడిని దర్శించుకుంటే కలిగే అనుభూతి వేరు. పచ్చని అడవిలో ప్రయాణం సాగాక మంగమ్మ తల్లి దేవాలయంకు చేరగానే ఎంతో ప్రశాంతత ఉంటుంది. గుబ్బల మంగమ్మ గుడిని చూస్తుంటే పాము పడగ ఆకారం లాంటి గుహలో అమ్మవారు స్వయంభుగా వెలిసింది. గుబ్బల మంగమ్మ అని పేరు రావడానికి కారణం మనం నిశితంగా గమనిస్తే గుహ ఆకారంలో అన్ని చిన్న చిన్న గుబ్బల మాదిరి రాయి ఇలా కనబడుతుంది. అమ్మవారు కొలువైన చోట చూస్తే పాము పుట్ట ఆకారం కనిపిస్తుంది. ఓ గుహ పాము పడగ ఆకారంలో ఉండి స్వయంభుగా అమ్మవారు వెలిస్తే ఇంకో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు కొలువైన గుహపైన ఇలా నిత్యం ఏడాది పాటు జలపాతం మాదిరి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మండు వేసవిలోనూ జలపాతం ఉందంటే ఇక వానాకాలం ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. గుబ్బల మంగమ్మ తల్లి చల్లని తల్లి కాబట్టే అమ్మవారు నిత్యం పాదాల ముందు మోకాల లోతు నీళ్లు నిలబడి ఉంటాయి. భక్తులు కూడా ఆ నీటికి దండం పెట్టి ఆ నీటిలోనే నడుచుకుంటూ అమ్మవారి దగ్గరకు వెళ్ళి సారెచీరే, గాజుల కుంకుమ పెట్టి మొక్కులు చెల్లిస్తారు. ఆలయ చరిత్రలోకి పోతే మొదటి నుంచి గుబ్బల మంగమ్మ తల్లిని పూజించే పూజారులు గోగులపూడి కొండరెడ్లు మాత్రమే. చాలా కాలం కొండరెడ్ల దేవతగా పూజలు అందుకున్న అమ్మవారు తర్వాత కాలక్రమంలో గిరిజనేతరులు పెద్ద ఎత్తున రావడం మొదలైంది. దాంతో గుబ్బల మంగమ్మ తల్లి అందరికీ చల్లని తల్లిగా మారిందని భక్తులు అంటున్నారు. ప్రతి గురు శనివారాల్లో భక్తులు వేలాదిగా వస్తుంటారు. తమకు నచ్చిన జంతుబలి మొక్కు చెల్లిస్తారు, తలనీనాలు ఇస్తారు. గుబ్బల మంగమ్మ గుడికి మన తెలంగాణ నుంచే కాదు, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. మంగమ్మ తల్లిని దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ఆంధ్ర నుంచి వచ్చిన భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని దట్టమైన అడవిలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలోనైనా దేవాలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, మంగమ్మ తల్లి దర్శనంతో పాటు పచ్చని అడవిలో ప్రయాణంతో ఓ పక్క భక్తులు కొంగు బంగారమే కాదు, మరో పక్క పర్యాటక ప్రాంతంగానూ ఉందని గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఖమ్మం జిల్లా వాసులు కోరుతున్నారు. గుబ్బల మంగమ్మ తల్లి పచ్చని ప్రకృతి అందాల మధ్య కొలువై టెంపుల్ తెలంగాణలో, దారి మాత్రం ఆంధ్ర నుంచి ఉన్న ఇరు ప్రాంతాల ప్రజలు మాత్రం అమ్మను చల్లని తల్లిగా చూసుకుంటున్నారు. గీత గీసినట్లు అమ్మ కొలువైన గుట్ట తెలంగాణలో, జర అటు కాలు పెడితే ఆంధ్ర ప్రాంతం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గీత గీసినట్లు ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి చేస్తే ఏజెన్సీ ప్రాంతంలో అదో పెద్ద టూరిస్ట్ స్పాట్గా మారే అవకాశం ఉంది. ఓ పక్క దైవ దర్శనం, మరో పక్క అడవి అందాల నడుమ ప్రయాణంతో ఎంతో బాగుంటుందని ప్రభుత్వం గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయంను అభివృద్ధి చేయాలని ఖమ్మం జిల్లా గిరిజనులు కోరుతున్నారు. చిన్న విరామం. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో
చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యనందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. తిరిగి బ్రిటన్లోకి స్వాగతం. ముంబైలోని ఓ ఆసుపత్రిలో వార్డు బాయ్ చేతిలో అఘాయిత్యానికి పాల్పడి 42 సంవత్సరాల పాటు కోమాలో ఉండి మృతి చెందిన నర్స్ అరుణ్ షాన్ బాగ్కు ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు, నర్సులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో సిబ్బంది అంతా ఆమెకు ఘన నివాళులర్పించారు. కోమాలో 42 సంవత్సరాలు ఉన్న అరుణ షాన్ బాగ్కు నర్సులు చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, సుగుణ, విజయలక్ష్మి, నిర్మల జ్యోతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మనం అందరం ముందుగా ఉండి మనం పోరాడాలి. ముఖ్యంగా అక్కడి సిస్టర్స్కు, కేఈఎం సిస్టర్స్ అందరికీ మనందరం అభినందనలు తెలపాలి. ఎందుకంటే 42 సంవత్సరాలు ఆమెకు సేవలు అందించారు. యుతనేసియా కూడా, కారుణ్య మరణాన్ని కూడా కోర్టు ఇస్తే మాత్రం కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఆమెకు సేవలు అందించారు. కావున ఆ సిస్టర్స్, ఆ కేఈఎం సిస్టర్స్ అందరికీ మనందరి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సిస్టర్ షాన్ బాగ్కు మనమందరం హెడ్ క్వార్టర్స్ తరపున మేమందరం వాళ్లకు అభినందనలు తెలుపుతున్నాము. ఈ యొక్క మే 18న తను చనిపోయింది. ఈ 3వ రోజుగా మేము సంతాపం తెలుపుకుంటూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నాము. మా నర్సింగ్ విలువలను కూడా గుర్తించాలి సమాజంలో. మేము ఎంతమందికో సేవలు చేస్తూ ఉంటాము, కానీ ఇలా చేయటం అన్నది చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి సేవలు అందించే వాళ్లకు, ఆడవాళ్లనే గౌరవించే ఈ రోజుల్లో ఇలాంటి అఘాయిత్యాలకు దారి తీసేసి మా వాళ్ళని ఇలా చేయటం, ఆడవాళ్ల మీద ఇలాంటి అత్యాచారాలను, దురాక్రమాలను ప్రతి చట్టం, ఏ చట్టము కూడా ఏం చేయలేకపోతుంది. కానీ వీళ్ళకు రక్షణ కల్పించాలని మేము ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. సంవత్సరాల జీవశవంలాగా ఆమె బతికుంది. ఆమె ట్రైనింగ్ చేసి ఎన్నో ఆశలతోటి జీవితంలో అలుగుపెట్టి ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోకే ఒక బలి పశువుకు బలైపోయింది. అలాగే మేము 100 మంది ఆడపిల్లల్లో ఒక్క ఆడపిల్ల నర్సుగా వస్తుంది. మేము ఎన్నో ఆశలతోటి ప్రజలకు సేవ చేయాలి అన్న దానితో మేము ఇంట్లో ఒప్పుకోకపోయినా ఈ వృత్తికి ఎంతో ఇది ఉంది, వద్దు వెళ్ళొద్దు అన్న పోరాడి మేము వస్తున్నాము. అలాంటప్పుడు మాకే అన్యాయం జరిగితే మేము ఎవరితో చెప్పుకుంటాం? ఒక్క విషయం గుర్తుంచుకోండి, మేము ఎలాంటి పేషెంట్ అయినా గేట్ బయట నుండి వచ్చిండ్రు అంటే మా మనిషి అనుకుంటాం, మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అనుకుంటాం. కానీ మమ్మల్ని కూడా మీరు అలా అనుకొని మా సేవలను చేయించుకోండి. క్రూర మృగం వల్ల షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ సేమ్ దట్ టైమ్ షీ వెంట్ ఇంటూ ఏ కోమా. brain stem cells was damaged, so that they kept in her ICU from that period, such a long time. 73 నుంచి ఆవిడను 42 సంవత్సరాల పాటు ముంబై హాస్పిటల్లో, కేఈఎం హాస్పిటల్లో ఎవరైతే నర్సింగ్ వృత్తిలో ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆమెను తమ సొంత చెల్లిలాగా, అక్కలాగా, తల్లిలాగా భావించి 42 సంవత్సరాల పాటు ఆమెకు దీర్ఘకాలమైన సేవలు చేశారు. ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళు చాయిస్ ఇవ్వదలుచుకోలేదు. అంత సేవ చేసి ఆమెను అన్ని రోజులు వాళ్ళ బిడ్డలాగా చూసుకున్నందుకు ఆ కేఈఎం హాస్పిటల్ వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నర్సెస్ తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అంతేకాకుండా హెడ్స్ ఆఫ్ టు ద నర్సెస్ ఆఫ్ కేఈఎం హాస్పిటల్ ఆఫ్ ముంబై. ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇది ఒక బ్లాక్ డే, 18th మే అన్నది బ్లాక్ డే. ఆ జరిగిన రోజులు అన్నవి, ఆ విధానాలు అన్నవి 73 కాబట్టి అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేవు.
కాబట్టి జరిగిందేమో. అదే ఇప్పుడు మనం కరెంట్ టైంలో తీసుకోగలిగితే హీ విల్ బి ఇమ్మీడియట్లీ హ్యాంగ్. దట్ ఐ కెన్ అబ్జర్వ్. దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఐ సెడ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగ. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు. ఉపశమనం కోసం చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్న ప్రజలు. మాటల మాంత్రికుడుగా కేసీఆర్ రికార్డులు సృష్టిస్తున్నాడు. టీఆర్ఎస్ ఏడాది పాలనపై మండిపడ్డ సిపిఐ నేత పూనంనేని. ఖమ్మం జిల్లాలో వేటగాళ్ల కలకలం. అటవీ ప్రాంతాల్లో వేటాడిన దుండగులు దుప్పిని చంపి పారిపోతుండగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 2347777, సెల్ 8977432233.